రిజల్ట్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉన్నామండి, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రిజల్ట్స్ పట్ల. ఎస్ శరత్ గారు సార్, మీరు కనబడతలేరు. ఉన్నాను, చెప్పండి. ఎస్, అంటే ఫ్రేమ్ లోనే ఉన్నాను, బహుశా మీరు సరిగ్గా చూడట్లేమో. ఎస్, చెప్పండి. ఇప్పుడు కనబడుతున్నారు. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ జనరల్ గా అధికార పార్టీకి ఉండే ఎడ్జ్ ఉండాలి. ఇప్పుడు 2020లో ఎప్పుడైతే ఎన్నికలు జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉండే. అప్పటి వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ తో పోలిస్తే, అంటే 3 ఏళ్ల కంటే ముందు అప్పుడు జరిగినాయి, 3 ఏళ్ల కంటే ముందు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ పర్ఫార్మెన్స్ తో కనుక పోలిస్తే మాత్రం కొంత లాక్లస్టర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాల్సి వస్తుంది. ఒకటి. రెండోది, కొంత డిజార్గనైజ్డ్ గా ప్రతిపక్షాలు ఉండడము. తర్వాత రేవంత్ రెడ్డి లాస్ట్ మినిట్ లో చేసిన కొన్ని ట్రిక్స్ అండ్ గిమిక్రీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది, సడన్ గా మేడారం జాతరలో అందరూ నిమగ్నమై ఉన్నప్పుడు ఏదో పెద్ద కొంపలు మునిగినట్టుగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి, అంతకంటే ముందే ఎలక్షన్స్ జరుగుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు మనీ, తర్వాత మసిల్ పవర్, అది ఇది అంతా అక్యుములేట్ చేసుకున్నారు. ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి అంటే ఇటీవల కాలంలో కరప్షన్ పెరిగింది, ఓటర్లకు డబ్బులు ఇచ్చడం పెరిగింది, మనం దాన్ని ఏం పెద్ద ఆశ్చర్యపడలేదు. కానీ ఆ పెరిగిన మోతాజు కూడా చాలా ఎక్కువ పెరిగింది. దాదాపుగా ప్రజలను కరప్ట్ చేసినారు, కొన్ని సందర్భాల్లో ప్రజలను బెదిరించినారు కూడా. డబ్బులు తీసుకుని వాళ్లను, ఓహో నువ్వైతే మాకు వెయ్యవన్నమాట, అందుకే డబ్బులు తీసుకుంటలేవు అనే యాంగిల్లో కూడా పోవడం జరిగిందనట. ఏది ఏమైనా టు ది ఎక్స్టెంట్ దట్ ఈస్ పాసిబుల్, ఒక 30-40% డిస్కాంటెంట్ ఏదైతే గవర్నమెంట్ మీద ఉందో, గవర్నమెంటల్ పర్ఫార్మెన్స్ మీద కానీ, దేర్ ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ ది వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అది చాలా ప్రస్ఫుటంగా బయటకు వచ్చింది. ఇట్ హ్యాస్ టు బి కన్సాలిడేటెడ్. ఇంకా అంటే ప్రతిపక్షాలకి దే హావ్ టు గో ఏ లిటిల్ లాంగర్ వే. అంటే అంత ఈజీ కాదు, అంత సునాయాసంగా కాదు. అంటే టు ఫేస్ కాంగ్రెస్ విత్ ఆల్ ఇట్స్ మనీ పవర్ అండ్ మజిల్ పవర్ ఈస్ నాట్ దట్ పాసిబుల్. దట్టు రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆరితేరినాడు. అంటే ఏ రకంగా ప్రతిపక్షాలను చెరబట్టగలము, ఏ రకంగా ఎన్నికల ప్రక్రియను తన హస్తగతం చేసుకోగలనే దాంట్లో కొంత ఆరితేరినాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్కడబందీ వ్యూహంతో ప్రతిపక్షాలను ఒక సంభ్రమాశ్చర్యాల్లో ముంచి, లేదా వాళ్ళను కట్టడి చేసేసి కొంత ఫోర్సిబుల్ గానే ఈ రిజల్ట్ తెచ్చినాడని నా అభిప్రాయం సార్. ఓకే, యష్, కౌశిక్ గారు. సార్, ఇప్పుడు